గుడ్ మార్నింగ్ ఆల్ ద లీడర్స్, వెల్కమ్ ఎవ్రీవన్. నా పేరు వాసు పమిడి, డైమండ్ మాస్టర్ ఎడ్యుకేషన్ సెంటర్ లీడర్. ఈరోజు మనం అటామిక్ కంపెనీ ఇంట్రడక్షన్ ఎలా చేయాలి అనే దాని గురించి చూడబోతా ఉన్నామండి. యాక్చువల్గా ఇది ఓల్డ్ పీపీటీ. మన ఇండియాలో కంపెనీ లాంచ్ అయినప్పుడు కంపెనీ ప్రొవైడ్ చేసినటువంటి పీపీటీ. సో అటామీ ఆ, ఏంటి అనేది కనుక చూస్తే ఒక డిస్ట్రిబ్యూషన్ కంపెనీ, ప్రొడక్ట్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నటువంటి కంపెనీ. అట్లనే అటామీకి బ్రాడ్కాస్ట్ స్టేషన్ కూడా ఉంది. దాని ద్వారా ఏవైతే ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉన్నాయో వీటన్నిటిని కూడా రికార్డ్ చేసి ఛానల్ అటామీ ద్వారా, యూట్యూబ్ ద్వారా వరల్డ్ వైడ్గా కూడా చాలా పెద్ద ఎత్తున వాటిని ప్రమోట్ చేయడం జరుగుతూ ఉంటుంది. లైక్ కంపెనీ కండక్ట్ చేసేటువంటి సెమినార్స్ కావచ్చు, వీటన్నిటిని కూడా. అలానే ఆన్లైన్ షాపింగ్ మాల్. సో ఆన్లైన్ షాపింగ్ మాల్ అనేటువంటి ఆప్షన్ కూడా మనకి ఉంది ఇక్కడ. దాని ద్వారా మనం సంపాదించుకోగలుగుతా ఉన్నాం. సో అయితే ఈ కంపెనీ ఫామ్ అవటానికి బేస్ ఏంటి అని అంటే, కోల్మార్ బిఎన్హెచ్లో ఏదైతే ప్రొడక్ట్ తయారవుతుందో దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడం కోసం ఏర్పాటు చేసినటువంటి కంపెనీ అటామీ. ఈ కోల్మార్ బిఎన్హెచ్లో ప్రొడక్ట్స్ ఎలా తయారు చేస్తున్నారు అని అంటే, కేరీ వాళ్ళు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసి ఇచ్చినటువంటి ఆ ఫార్ములాస్ని, వాటి ద్వారా ప్రొడక్ట్స్ని కోల్మార్ బిఎన్హెచ్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంది. సో దీని బేస్ కంపెనీ వచ్చేసి కోల్మార్ కొరియా. వీళ్ళకి దాదాపు 14 దేశాల్లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. సో అలానే కొరియాలో కూడా ఉంది. వాళ్ళతోటి కేరీ వాళ్ళు, కొరియాన్ అటామిక్ ఎనర్జీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, కొరియా గవర్నమెంట్ యొక్క రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, లైక్ మనకి ఇస్రో, డిఆర్డిఓ ఎలా అయితే ఉన్నాయో అదేవిధంగా అమెరికాలో నాసా ఎలా అయితే ఉందో కొరియాలో కేరీ ఉందన్నమాట. కొరియన్ అటామిక్ ఎనర్జీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. సో వీళ్ళు ఎంఓఎంని ఒక 8 ఇయర్స్ రీసెర్చ్ చేసి డెవలప్ చేయడం జరిగింది. దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం కోసం, పెద్ద ఎత్తున మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం కోసం, సో వాళ్ళు కోల్మార్ కొరియా తోటి టైఅప్ అయ్యేసి ఆ, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ తోటి, వీళ్ళ టెక్నాలజీ తోటి కోల్మార్ బిఎన్హెచ్ అనేటువంటి ఇంకొక కంపెనీని, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో అక్కడ ఏదైతే ప్రోడక్ట్ని తయారు చేస్తూ ఉన్నారో దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడం కోసం అటామిక్ కంపెనీని ఏర్పాటు చేయడం జరిగింది. సో అలా ఈ రెండిటి కలయికగా అటామీ అనేది 2009లో అఫీషియల్గా స్టార్ట్ అయింది. సో వీళ్ళ గ్రోత్ గనక చూస్తే, ఆల్మోస్ట్ ప్రజెంట్ చూస్తే 58 కంట్రీస్లో కంపెనీ చాలా ఫాస్ట్గా గ్రో అవుతా ఉంది. 27 బ్రాంచెస్ ఉన్నాయి వరల్డ్ వైడ్గా. అమెరికాలో 2020లో చూస్తే 80 మిలియన్ యుఎస్డి సేల్స్ అనేది జరిగింది. సో ఇక్కడ ఈ గ్రాఫ్లో కనుక మీరు గమనించారంటే, 2010లో అమెరికాలో ఫస్ట్ బ్రాంచ్ అనేది స్టార్ట్ అయింది అటామీది, కొరియా తర్వాత. సో అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ కూడా చూస్తూ ఉంటే ఆ టర్న్ ఓవర్ అనేది పెరుగుతూనే వస్తూ ఉంది. ఈవెన్ ఆ కోవిడ్ టైంలో కూడా టర్న్ ఓవర్ అనేది ఇంక్రీజ్ అవ్వటం జరిగింది. సో అట్లా ఇయర్ బై ఇయర్ కంపెనీ గ్రో అవుతూ ఇవాళ 27 బ్రాంచెస్ తోటి 58 కంట్రీస్లో మెంబర్స్కి ప్రొడక్ట్ యూస్ చేసుకోవడానికి అవకాశం ఉంది. బిజినెస్ చేసుకొని ఎక్స్ట్రా ఇన్కమ్ తీసుకోవడానికి కూడా అవకాశం కల్పిస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి మార్కెటింగ్ ప్లాన్ అనేది రీతోస్ కాంపన్సేషన్ ప్లాన్. ఎవరైతే కష్టపడతారో వాళ్ళకి ఖచ్చితంగా దానికి తగ్గ ప్రతిఫలం అనేది ఉంటుంది. సో ఇక్కడ ఎటువంటి ఎంట్రీ ఫీజు కూడా లేదు. అట్లనే ఐడిని మెయింటైన్ చేయడం కోసం కూడా ఎక్స్ట్రా ఫీజెస్ అయితే ఏమీ కలెక్ట్ చేయటం లేదు. ఇక్కడ ఉన్నటువంటి వన్ అండ్ ఓన్లీ కండిషన్ ఏంటి అని అంటే, సంవత్సరానికి ఒక ప్రోడక్ట్ అన్నా మన ఐడి మీద మనం పర్చేజ్ చేసుకోవాలి. సో ఆ విధంగా చేసుకోగలిగితే మన ఐడి మళ్ళీ 365 డేస్ వరకు యాక్టివ్గా ఉంటుంది. ఒకవేళ మనకి గనక టీం గనక ఉంటే, ఆ టీంలో ఏదైతే బిజినెస్ జరుగుతుందో, మనం 10,000 పీవీ గనక కంప్లీట్ చేస్తుంటే దానికి తగ్గ ప్రతిఫలం కూడా మనకి రావటం జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ బ్యాలెన్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతూ ఉంది, థ్యాంక్స్ టు ఏ కాంపన్సేషన్ సీలింగ్. సో ఇక్కడ 2 లైన్స్లోనే ప్లాన్ ఉంటుంది. ఆ 2 లైన్స్లో జరిగేటువంటి టర్న్ ఓవర్ ఏదైతే ఉందో, ఒక పీరియడ్లో లాకింగ్ పీరియడ్ అనేది ఉందన్నమాట. సో 5 crores 5 crores పీవీ మ్యాచింగ్ ఏదైతే ఉందో, ఆ తర్వాత మనకి ఎక్స్ట్రా ఇన్కమ్ రాదు, అంతవరకు మాత్రమే సీలింగ్ ఉంది. సో ఎందుకు అని అంటే,
అప్పటికే రోజుకి 80,000 రూపాయల వరకు రావడానికి అవకాశం ఉంది. అంటే నెలకి 26 రోజుల వరకు ఆ ఇన్కమ్ తీసుకోవచ్చు. అంటే 20 లక్షలకు పైగా జనరల్ కమిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంది. అక్కడ సీలింగ్ ఉంది ఆ తర్వాత. అలానే మాస్టర్షిప్ బోనస్లో కూడా 7 లెవెల్స్ మాత్రమే ఉన్నాయి. హైయెస్ట్ది ఇంపీరియల్ మాస్టర్. సో ఇంపీరియల్ మాస్టర్ తర్వాత కూడా మన కింద కూడా ఇంపీరియల్ మాస్టర్స్ రావచ్చు. మనం ఇంపీరియల్ మాస్టర్ కావాలి అంటే లెఫ్ట్లో ఒక ఇద్దరు క్రౌన్ మాస్టర్సు, రైట్లో ఒక ఇద్దరు క్రౌన్ మాస్టర్సు మినిమం కావాలి. సో ఆ తర్వాత కూడా ఆ క్రౌన్ మాస్టర్సు డెఫినెట్గా కొంత పీరియడ్కి ఇంపీరియల్ మాస్టర్స్ అవుతారు. అప్పుడు మనకి ఏదన్నా నెక్స్ట్ లెవెల్కి ప్రమోట్ చేస్తారా అంటే లేదు. అక్కడ కూడా ఇంపీరియల్ మాస్టర్ అనేది సీలింగ్గా ఇవ్వటం జరిగింది. సో ఎందుకు ఈ సీలింగ్ అని అంటే కంపెనీ ఫామ్ అయింది కొన్ని ప్రిన్సిపల్స్ని, కొన్ని ఎథిక్స్ని బేస్ చేసుకొని సర్వీస్ మోటో తోటి స్టార్ట్ అయింది. సో ఒక మనిషి అంతకు మించి అవసరం లేదు, సంపాదించాల్సినటువంటి అవసరం లేదు అనే విధంగా అక్కడ ఒక సీలింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దాని ద్వారా ఇంకొకరికి అవకాశం రావటం జరుగుతూ ఉంది. సో దాని ద్వారా ఏమవుతుందంటే ఆ బెనిఫిట్ అనేది ఇంకొకరికి ఇవ్వటానికి అవకాశం ఉంటుంది. అందుకని ఆ సీలింగ్ అనేది అక్కడ ఏర్పాటు చేయటం జరిగింది. సో ఇక్కడ పార్ట్నర్షిప్ చూసుకుంటే మనకి ఆ, కేరీ వాళ్ళు అంటే కొరియా అటామిక్ ఎనర్జీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, కేరీ వాళ్ళు టెక్నాలజీ పరంగా అట్లానే ఇన్వెస్ట్మెంట్ పార్ట్నర్గా హై ప్యూరిఫికేషన్ టెక్నాలజీని వాళ్ళు మనకి అందించడం జరుగుతూ ఉంది. అట్లనే కోల్మార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఏదైతే ఉందో వీళ్ళు కూడా క్యాపిటల్ అండ్ ఇన్వెస్ట్మెంట్ టెక్నాలజీ మల్టీ లిక్విడ్ క్రిస్టల్ క్యాప్సూల్ టెక్నాలజీని వీళ్ళు యూజ్ చేస్తూ ఉన్నారు. సో పార్ట్నర్ కంపెనీగా. అంతేకాకుండా ఇంకా ఇప్పుడు చూసుకుంటే మోర్ దెన్ 70 పార్ట్నర్స్ మనకున్నారు, ప్రొడక్ట్ సప్లై చేసేటువంటి పార్ట్నర్స్. వీళ్ళందరి ద్వారా హై క్వాలిటీ ప్రొడక్ట్ అనేది మనకి అందుతూ ఉంది. సో ఒక పార్ట్నర్ దగ్గర నుంచి బయట వాళ్ళ దగ్గర ఒక ప్రోడక్ట్ మాత్రమే వాళ్ళు టైఅప్ పెట్టుకోవడం జరుగుతూ ఉంది. సో ఆ ఒక్క ప్రోడక్ట్ ఏదైతే ఉందో బయట మార్కెట్లో ఎక్కడా కూడా మళ్ళీ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయడానికి అవకాశం లేకుండా ఆ రైట్స్ అంతా కూడా అటామీని తీసుకొని దాన్ని మన మెంబర్స్కి, మన మెంబర్స్ ద్వారా అదర్ కన్జ్యూమర్స్కి కూడా అందించడం అనేది జరుగుతూ ఉంది. వీళ్ళు ఫ్రెష్ బయోటెక్నాలజీ, ఫెర్మెంటేషన్ టెక్నాలజీ వీళ్ళు చాలా వాటిల్లో యూజ్ చేస్తూ ఉన్నారు. సో ఆ కారణంగా మనకి హైయెస్ట్ వాల్యూ, హై క్వాలిటీ ప్రొడక్ట్స్ మనకి వీళ్ళ ద్వారా అందుతూ ఉంది. సో ఈ ఆ, కోల్మార్ వాళ్ళు యూజ్ చేస్తున్నటువంటి ఇంకో టెక్నాలజీ చూస్తే ఒరిజినల్ డెవలప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ వీళ్ళు యూజ్ చేయడం జరుగుతూ ఉంది. ఆ కారణంగా ఎవరి మీద కూడా డిపెండ్ అవ్వకుండా ఆ ప్రోడక్ట్ కంప్లీట్గా వాళ్ళే మ్యానుఫ్యాక్చరింగ్ చేసి డైరెక్ట్గా మన వరకు కూడా చేర్చగలుగుతా ఉన్నారు. సో అటామీ ఫాలో అవుతున్నటువంటి స్ట్రాటజీ మాస్టేజ్ స్ట్రాటజీ. సో దీనివల్ల ఏమవుతుందనంటే ప్రొడక్ట్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవ్వకుండా కంపెనీ కంట్రోల్ చేయగలుగుతా ఉంది. ఎగ్జాంపుల్కి కంపెనీ స్టార్ట్ అయిన తర్వాత మన చైర్మన్ హ్యాంగిల్ పార్క్ గారు ప్రెస్టేజ్గా తీసుకొని ఫస్ట్ ఇయర్లోనే ఏమో 1 lakh బాక్సెస్ నేను సేల్ చేస్తాను కొరియాలో అని చెప్పేసి ఒక టార్గెట్ కేరీకి కోల్మార్కే ఇవ్వడం జరిగింది. సో మీరు నాకు అది తయారు చేసి ప్రొవైడ్ చేయగలిగితే 1 lakh బాక్సెస్ నేను సేల్ చేస్తాను, అంత నెట్వర్క్ నేను క్రియేట్ చేస్తాను అని చెప్పేసి ఛాలెంజ్గా తీసుకొని దాన్ని అచీవ్ చేసి చూపించడం జరిగింది. సో ప్రెజెంట్ కూడా ఏదైతే సేల్స్ జరుగుతూ ఉందో ముందుగానే పార్ట్నర్స్కి నాకు నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్లో ఎంత స్టాక్ కావాలి అనేది వాళ్ళకి ముందుగానే ఆర్డర్ ఇచ్చేసి సో దానికి తగ్గట్లుగా ఒకవేళ రా మెటీరియల్ కాస్ట్ పెరిగితే దానికి కూడా కంపెనీ ఎదురు వాళ్ళకి ముందుగానే పేమెంట్ చేసి అంటే అడ్వాన్స్డ్ పేమెంట్ చేసి ఎక్కువ రా మెటీరియల్ పర్చేజ్ చేసుకోవడానికి అవకాశం కల్పించి ప్రొడక్ట్ ప్రైస్ అనేది చేంజ్ అవ్వకుండా మాస్టరీ స్ట్రాటజీని ఫాలో అవుతా ఉన్నారు. సో ఎగ్జాంపుల్కి ఒక 3.5 years బ్యాక్ చూస్తే నేను ఇక్కడ ఒక మెంబర్గా ఒక ఆర్డర్ అనేది పెట్టడం జరిగింది. సో ఇవాళ చూస్తే నాకు టీమే నియర్లీ 1,500 మెంబర్స్ ఉన్నారు. కన్జ్యూమర్స్ నా ద్వారా ప్రోడక్ట్ యూజ్ చేసేటువంటి కన్జ్యూమర్స్ నా ద్వారా అయితేమి, నా ద్వారా వచ్చినటువంటి టీం ద్వారా అయితేమి మోర్ దెన్ 10,000 మెంబర్స్ ఉంటారు. సో వీళ్ళందరి ద్వారా ఎక్స్ట్రా టర్న్ ఓవర్ అనేది అక్కడ క్రియేట్ అయింది. సో దాన్నే ఇక్కడ మాస్టరీ స్ట్రాటజీలో ప్రొడక్టు
మ్యానుఫ్యాక్చరింగ్ చేయించేసి ప్రైస్ పెరగకుండా, సో క్వాంటిటీ అంటే వాళ్ళ సేల్స్ పెరిగింది కాబట్టి అందులో వచ్చేటువంటి ప్రాఫిట్స్లో నుంచి వాళ్ళు కవర్ చేసుకుంటూ, సో మనకి ఈ 3.5 ఇయర్స్గా నేను గమనించింది ఏంటి అని అంటే ఏ ప్రోడక్ట్ కూడా ప్రైస్ అనేది చేంజ్ అవ్వలేదు. సో ఆ విధంగా ప్రైస్ని కంట్రోల్ చేయడం జరుగుతూ ఉంది. క్వాలిటీ పరంగా సో అమెరికా నాసా తర్వాత వరల్డ్లోనే సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కేరీ. సో వాళ్ళు డెవలప్ చేసి ఇస్తున్నటువంటి టెక్నాలజీ అండ్ క్వాలిటీ. సో ఇంకా కోల్మార్ గురించి చూసుకుంటే నానో టెక్నాలజీ, ఫెర్మెంటేషన్ టెక్నాలజీ. సో వాళ్ళు ఎన్నో రకాల హై క్వాలిటీ ప్యూరిఫికేషన్ టెక్నాలజీస్ని యూజ్ చేసి మనకి ప్రోడక్ట్ని అందిస్తూ ఉన్నారు. సో బయట మార్కెట్లో కూడా వీటికి రిలేటెడ్గా ఉండేటువంటి ప్రొడక్ట్స్ మీరు చూడొచ్చు. బట్ ప్రైస్ పరంగా చూస్తే ఇంత క్వాలిటీ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ ఈ ప్రైస్లో రావటం అనేది, సో అది మిరాకిల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎగ్జాంపుల్కి మన ఫోమ్ క్లెంజర్ లేదా డీప్ క్లెంజర్ ఏవైతే ఉన్నాయో, యుఎస్ లాంటి కంట్రీల్లో అంటే స్కిన్ కేర్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేటువంటి కంట్రీల్లో హై క్వాలిటీ ఫోమ్ క్లెంజర్, డీప్ క్లెంజర్ చూసుకుంటే మోర్ దెన్ $100 ఉన్నాయి. సో ఆల్మోస్ట్ సేమ్ క్వాంటిటీ ఉంటుంది. బట్ మన ఫోమ్ క్లెంజర్, మన డీప్ క్లెంజర్ చూసుకుంటే బిలో $10 ఉన్నాయి. సో ఇచ్చేటువంటి బెనిఫిట్స్ చూసుకుంటే మోర్ దెన్ $100 కంటే ప్రోడక్ట్ కంటే కూడా మన ప్రోడక్ట్ ఎక్కువ బెనిఫిట్స్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. అది కూడా ఆ స్కిన్కి ఎటువంటి డ్యామేజ్ అనేది కాకుండా, సైడ్ ఎఫెక్ట్ లేకుండా హై క్వాలిటీ ప్యూరిఫికేషన్ తోటి వాటిలో యూజ్ చేసేటువంటి ఇంగ్రీడియంట్స్ ద్వారా ఈ ప్రోడక్ట్ని మనకు అందిస్తూ ఉన్నారు. సో అంత డిఫరెన్స్ ఉంటుంది. సో అది మీరు కనుక అబ్జర్వ్ చేయగలిగితే ఈవెన్ మనకి ఇండియాలో అవైలబుల్ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ కూడా చాలా ప్రొడక్ట్స్ మనకి కొరియా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటూ ఉన్నాం కాబట్టి ఆ, వాళ్ళతోటి కంపేర్ చేసినప్పుడు మనకి ప్రైస్ అనేది యాజ్ పర్ అవర్ గవర్నమెంట్, మన గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఇంపోర్ట్ ఛార్జెస్ ఎక్కువ ఉన్నాయి. ఎగ్జాంపుల్కి హెల్త్ ప్రొడక్ట్స్ చూసుకుంటే 50% ఇంపోర్ట్ ఛార్జెస్ ఉన్నాయి. సో దానికి మళ్ళీ 18% జిఎస్టీ యాడ్ అవుతా ఉంది. సో మనం పర్చేజ్ చేసినప్పుడు మళ్ళీ జిఎస్టీ యాడ్ అవుతా ఉంది. సో ఈ కారణంగా ప్రొడక్ట్ అనేది కొరియాలో ఉన్నదానికి మనకి ప్రైస్ అనేది డిఫరెన్స్ ఉంటుంది. బట్ మన ఇండియాలో ఉన్నటువంటి వీటికి రిలేటెడ్గా ఉన్నటువంటి ప్రొడక్ట్స్ తోటి మీరు కంపేర్ చేయగలిగినా కానీ వీఆర్ ద బెస్ట్ ఇన్ క్వాలిటీ, వీఆర్ ద హైయెస్ట్ ఇన్ ద బెనిఫిట్స్. సో బెనిఫిట్స్ పరంగా ఎక్కువ బెనిఫిట్స్ వస్తున్నాయి, క్వాలిటీ పరంగా వీఆర్ ద నెంబర్ వన్ అని చెప్పేసి చెప్పొచ్చు. ఆ విధంగా వీళ్ళు మాస్టర్ స్ట్రాటజీని ఫాలో అవుతూ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవ్వకుండా కంపెనీని కంట్రోల్ చేయడం జరుగుతూ ఉంది. ఈవెన్ పార్ట్నర్స్ని కూడా మనకి ఎవరైతే ప్రొడక్ట్ సప్లై చేసేటువంటి పార్ట్నర్స్ ఉన్నారో వాళ్ళకు ముందుగానే రా మెటీరియల్ కోసం అడ్వాన్స్డ్ పేమెంట్స్ ఇచ్చేసేసి వితౌట్ ఇంట్రెస్ట్ ఆ విధంగా వాళ్ళకి సపోర్ట్ చేసి ప్రొడక్ట్ ప్రైస్ పెరగకుండా కంట్రోల్ అనేది మన వాళ్ళే చేయగలుగుతా ఉన్నారు. సో ఈ స్ట్రాటజీలో మనకి ఎమోహిమ్ మెయిన్గా చెప్పుకోవచ్చు అండి. గత 9 సంవత్సరాలుగా ఇండస్ట్రీలోనే హైయెస్ట్ సేల్స్ ఉన్నటువంటి ప్రోడక్ట్గా ఎమోహిమ్ అనేది ఉంది. సో క్వాంటిటీ పరంగా కావచ్చు, టర్నోవర్ పరంగా కావచ్చు, హైయెస్ట్ సేల్స్ అనేది ఎమోహిమ్ గత 9 సంవత్సరాలుగా కంటిన్యూగా ఆ రికార్డ్ని అచీవ్ చేస్తూనే ఉంది. అలానే యాబ్సల్యూట్ స్కిన్ కేర్ సెట్, స్కిన్ కేర్ కేటగిరీలో ఆ ఇండస్ట్రీలో ఈ ప్రోడక్టు టాప్ 3లో ఉంది. సో ఇది పాత రిపోర్ట్ అండి, లేటెస్ట్ ఇంకా ముందు కూడా ఉండొచ్చు. అటువంటి ప్రొడక్ట్స్ని ఇక్కడ యాజ్ ఏ మెంబర్గా ఈ రోజు స్టార్ట్ అయినటువంటి వ్యక్తి కూడా ఈ ప్రొడక్ట్స్ని డైరెక్ట్గా ఆర్డర్ చేసుకొని యూజ్ చేయడానికి అటామీ షాపింగ్ మాల్ అవకాశం కల్పిస్తూ ఉంది. సో ఈ మాస్టర్ స్ట్రాటజీలో అబ్సల్యూట్ స్కిన్ కేర్ సెట్ గురించి చూసుకుంటే దానికి కుములేటివ్ సేల్స్ వచ్చేసి $237 బిలియన్. ఇది 2020 రిపోర్ట్ అండి. టోటల్గా 1.27 మిలియన్ సెట్స్ సోల్డ్ అవుట్ చేయటం జరిగింది. అంటే 1,27,00,000 అబ్సల్యూట్ స్కిన్ కేర్ సెట్లు కంపెనీ 2020 వరకు అమ్మగలిగింది. నాకు తెలిసి ఈ 4 ఇయర్స్లో అది డబుల్ అయి ఉంటుంది. ఎందుకంటే దాని క్రేజ్ ఆ విధంగా పెరిగిపోయింది. సో దీనికి చాలా అవార్డ్స్ కూడా రావడం జరిగింది. గుడ్ డిజైన్ అవార్డ్ అని చెప్పేసి రావడం జరిగింది. ఈవెన్ కంప్లీట్గా దీన్ని యూస్ చేసుకోవచ్చు అండి. ఒకవేళ పంపింగ్ సిస్టమ్ ఉన్నా కానీ ఏ మాత్రం వేస్టేజ్ అని కాకుండా కంప్లీట్గా దీన్ని యూస్ చేసుకోవచ్చు. అట్లనే ద యుఎస్ పార్క్ డిజైన్ అవార్డ్ 2017లో రావడం జరిగింది. ద పిన్ అప్ అవార్డ్ బెస్ట్ 100లో
ద పిన్ అప్ అవార్డు కూడా దీనికి రావడం జరిగింది. రీసెంట్గా కూడా మనకి దీనికి సంబంధించి చాలా అవార్డ్స్ అనేది రావటం జరిగింది. సో ప్రతి బ్యూటీ కాంపిటీషన్ ఏదైతే జరుగుతూ ఉందో గ్లోబల్గా, వాటన్నిటిలో కూడా కంపెనీ పార్టిసిపేట్ చేస్తూ ఉంది. సో మన ప్రొడక్ట్స్కి అవార్డ్స్ అనేది రావటం జరుగుతూ ఉన్నాయి. ఇంకొక స్ట్రాటజీ ఏంటి అని అంటే జిఎస్జిఎస్, గ్లోబల్ సోర్సింగ్ గ్లోబల్ సేల్స్. ఎక్కడైతే రా మెటీరియల్కి సోర్స్ ఉంటుందో, సో క్వాలిటీ రా మెటీరియల్ కనుక ఆ ఏరియాలో దొరుకుతుంది అని అంటే దాన్ని వీళ్ళు కలెక్ట్ చేసి దాని ద్వారా ఒక ప్రోడక్ట్ని డెవలప్ చేసి ఎంటైర్ ద గ్లోబ్ అటామీ మెంబర్స్ అందరికీ వాళ్ళ ద్వారా అదర్ కన్జ్యూమర్స్కి కూడా అందించడం జరుగుతూ ఉంది. సో అందులో రీసెంట్గా మనకి మొన్న 23rd శిలాజిత్ ప్రోడక్ట్ అనేది లాంచ్ చేయడం జరిగింది, హిమాలయన్ శిలాజిత్. సో ఆల్రెడీ ఇప్పటికే మార్కెట్లో చాలా పేరున్నటువంటి ప్రోడక్ట్. సో అయితే మన వాళ్ళకి బయట దానికి డిఫరెన్స్ మీరు గమనించగలిగితే ఆ ప్యూరిఫికేషన్ టెక్నాలజీ, మ్యానుఫ్యాక్చరింగ్లో యూజ్ చేసేటువంటి ప్యూరిఫికేషన్ టెక్నాలజీ ఏదైతే ఉందో దట్ ఈస్ ద బెస్ట్. సో దానివల్ల బెనిఫిట్స్ కూడా ఎక్కువ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అలానే ప్రీవియస్గా మనకి ఇండియా నుంచే స్పిరులినా కూడా డెవలప్ చేయడం జరిగిందండి. సో అంటే వాటికి రా మెటీరియల్ ఇక్కడ ఇండియాలో అవైలబిలిటీ ఉంది కాబట్టి ఇక్కడ ఆ ప్రోడక్ట్ని తయారు చేసి రిమైనింగ్ కంట్రీస్లో ఉన్నటువంటి మెంబర్స్కి వాటిని ఎక్స్పోర్ట్ చేయడం కూడా జరుగుతూ ఉంది. దాని ద్వారా ఏమవుతుందంటే మన ఇండియన్ ఎకానమీ కూడా పెరుగుతుంది. ఖచ్చితంగా ఆ ఎక్స్పోర్ట్ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళు కలెక్ట్ చేయడం జరుగుతూ ఉంది బేస్డ్ ఆన్ రూల్స్. సో అలా బయట కంట్రీస్లో కూడా ఎక్కడైతే రా మెటీరియల్ సోర్స్ ఎక్కువ ఉందో, క్వాలిటీ ఉందో అటువంటి వాటిని ప్రొడక్ట్గా తయారు చేసి మనకి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ విధంగా మనకు వస్తున్నటువంటి ప్రొడక్ట్స్ చూసుకుంటే బ్లాక్ కాఫీ, అట్లనే పొమోగ్రానేట్ జెల్లీ, ప్యూరిటీ, ఇటువంటి ప్రొడక్ట్స్ మనకి బయట కంట్రీస్లో ఉన్నటువంటి క్వాలిటీ రా మెటీరియల్ యూస్ చేసి తయారు చేసి అందిస్తా ఉన్నారు. సో దీని గురించి సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే లైక్ ఇప్పుడు మనకి ఆంధ్రాలో గుంటూరు అనగానే మిర్చి ఫేమస్ అంటాం. సో అక్కడ మిర్చికి డిమాండ్ ఎక్కువ ఉంటుంది. సో అక్కడ ఆ విధంగా మిర్చిని కలెక్ట్ చేసి దాంతో ఒక ప్రోడక్ట్ని తయారు చేసి ఇవ్వటం. అట్లనే తెలంగాణలో కామారెడ్డి ఆ ఏరియాలో చూస్తే పసుపు ఎక్కువగా పండిస్తూ ఉంటారు, క్వాలిటీ ఉంటుంది. సో అక్కడి నుంచి దాన్ని వాళ్ళు కలెక్ట్ చేసి దాంతో ఒక ప్రోడక్ట్ని తయారు చేసి మనకి అందించడం జరుగుతూ ఉంది. సో ఇలా ఎక్కడైతే రా మెటీరియల్కి సోర్స్ ఉంటుందో అక్కడి నుంచి దాన్ని కలెక్ట్ చేసి సో దాంతో ఒక ప్రోడక్ట్ని తయారు చేసి అటామీ మెంబర్స్కి, మెంబర్స్ ద్వారా అటామీ కన్జ్యూమర్స్కి అందించడం అనేది జరుగుతూ ఉంది. సో ఇట్లా అంటే క్వాలిటీ ప్రోడక్ట్ ఎంటైర్ ద వరల్డ్ ఎక్కడున్నా సరే మనం అటామీ ద్వారా యూజ్ చేయడానికి ఒక అవకాశం కల్పిస్తూ ఉన్నారు. లోకల్గా ఉన్న వాళ్ళకి లైక్ ఇప్పుడు మనకి ఇండియాలో స్పిర్లోనా ఉంది, శిలాజిత్ ఉంది. సో ఈ టూ ప్రొడక్ట్స్ కూడా ప్రైస్ చూసుకుంటే చాలా రీజనబుల్గా తక్కువ ప్రైస్లో మనకి రావడం జరుగుతూ ఉంది. హైయెస్ట్ ప్యూరిఫికేషన్ టెక్నాలజీ యూజ్ చేసి వాటిని మనకి తయారు చేసి ఇవ్వడం జరుగుతూ ఉంది. సో డెఫినెట్గా ఆ టూ ప్రొడక్ట్స్ కూడా ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. అదర్ కంట్రీస్ నుంచి వస్తున్నటువంటి క్వాలిటీ జిఎస్జిఎస్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా యూజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో ఓవర్సీస్ బ్రాంచెస్ ఓపెనింగ్ చూసుకుంటే ప్రజెంట్ 28 బ్రాంచెస్ని కంపెనీ ఓపెన్ చేయడం జరిగింది. 58 కంట్రీస్లో బిజినెస్ చేసుకోవడానికి, ప్రొడక్ట్ యూజ్ చేయడానికి అవకాశం కల్పిస్తూ ఉన్నారు. ఇంతే కాకుండా ఇంకా ఇంకొక 62 కంట్రీస్లో ఫ్రీ రిజిస్ట్రేషన్స్ అనేది జరుగుతూ ఉన్నాయి. సో దాని ద్వారా మనం వరల్డ్ అంతా కూడా బిజినెస్ చేసుకోవడానికి అటామీ ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా మనకి అవకాశం కల్పిస్తూ ఉంది. ఈ విధంగా బిజినెస్ చేసుకోవడం కోసం మనకి మల్టిపుల్ కంట్రీస్లో యూజ్ అయ్యే విధంగా మొబైల్ యాప్ ఉంది, ఆర్ వెబ్సైట్స్ కూడా మనకు అందిస్తూ ఉన్నారు. మనకు కన్వీనియంట్గా ఏది కావాలంటే దాన్ని యూజ్ చేసుకొని మనం బిజినెస్ అనేది డెవలప్ చేసుకోవచ్చు. సో అట్లనే వీళ్ళు కొరియా నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్నటువంటి ఆ ప్రొడక్ట్ ఆ టర్న్ ఓవర్కి కొరియన్ గవర్నమెంట్ కండక్ట్ చేసేటువంటి ఆ ట్రేడ్ ఏదైతే ఉందో అందులో 2019 నుంచి కంటిన్యూగా $100 మిలియన్ అవార్డు అనేది తీసుకోవడం జరిగింది. 21లో $200 మిలియన్ ఎక్స్పోర్ట్ అవార్డు తీసుకున్నారు. 23లో $300 మిలియన్ ఎక్స్పోర్ట్ అవార్డు అనేది తీసుకోవడం జరిగింది. అంటే కొరియా నుంచి వాళ్ళు ఏదైతే ప్రొడక్ట్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి బయట కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారో సో దాని టర్న్ ఓవర్ని బేస్ చేసుకొని వీళ్ళు ఎవ్రీ ఇయర్ కూడా ఈ ఎక్స్పోర్ట్ అవార్డు అనేది అక్కడ కండక్ట్ చేసేటువంటి ఆ ట్రేడ్ ఫేర్ నుంచి రిసీవ్ చేసుకోవడం జరుగుతూ ఉంది. దాని ద్వారా ఏమవుతుంది అంటే కొరియా వాళ్ళకి ఎక్కువ ఆ వీళ్ళు ఎక్స్పోర్ట్ చేసేటువంటి ఆ ప్రోడక్ట్కి సంబంధించి ఛార్జెస్ అనేది రావడం జరుగుతూ ఉంది.
రిమైనింగ్ కంట్రీస్కి ఎక్కువ కంట్రీస్ తోటి కనెక్షన్ కూడా ఏర్పడుతూ జరుగుతూ ఉంది. మనము ఇండియాలో ఉంటూ కూడా కొరియన్ టెక్నాలజీ హైయెస్ట్ వాళ్ళు ఆ, జపాను కొరియా ఇటువంటి కంట్రీస్ చూస్తే టెక్నాలజీ పరంగా ముందున్నటువంటి కంట్రీస్. సో వాళ్ళు తయారు చేసినటువంటి ప్రొడక్ట్స్ మనం ఇక్కడ యూజ్ చేయగలుగుతా ఉన్నాం. లైక్ ఇప్పుడు శాంసంగ్ కొరియా కంపెనీ, ఎల్జీ కొరియా కంపెనీ, హూండాయ్ కార్స్ కొరియా కంపెనీ, కియా కార్స్ కొరియా కంపెనీ, ఇలా ఇండియాలో మోర్ దెన్ 200 కంపెనీస్ కొరియన్ కంపెనీస్ ఉన్నాయి. సో అందులో కూడా టాప్ 50లో మన అటామీ ఉందన్నమాట. ఏదైతే కొరియన్ కంపెనీస్ ఇండియాలో ఇటువంటి ప్రొడక్ట్స్ని మనం యూజ్ చేసుకోవడానికి ఇంపోర్ట్ చేసుకుంటా ఉన్నామో, సో మోర్ దెన్ 200 కంపెనీస్ ఉన్నాయి. అందులో టాప్ 50లో అటామీ కంపెనీ ఉంది. సో గ్లోబల్ సక్సెస్ సిస్టమ్. సో ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఎటువంటి క్వాలిఫికేషన్ లేదు. బట్ ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత మనం సక్సెస్ అవ్వాలి అని అంటే ఖచ్చితంగా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఎటువంటి క్వాలిఫికేషన్ లేకుండా, ఎటువంటి అడిషనల్ స్పెషల్ ఎక్స్పీరియన్స్ లేకుండా, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా, ఎటువంటి స్పెషల్ ఇన్వెస్ట్మెంట్ లేకుండా ప్రతి ఒక్క మెంబర్ కూడా సక్సెస్ అవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో కంపెనీని ఒక సక్సెస్ సిస్టమ్ని డిజైన్ చేసి ఓవర్సీస్ ఆల్ ఓవర్ ద వరల్డ్ మన కోసం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. సో ఇందులో కంపెనీ 1 డే సెమినార్స్ కండక్ట్ చేస్తూ ఉంది, సక్సెస్ సెమినార్స్ కండక్ట్ చేస్తూ ఉంది, అట్లానే ప్రొడక్ట్ ట్రైనింగ్ కండక్ట్ చేస్తూ ఉన్నారు. బ్రాడ్కాస్టింగ్ ద్వారా, ఛానల్ అటామీ ద్వారా ఎంతో ఇన్ఫర్మేషన్, లీడర్స్ ఎక్స్పీరియన్స్ మనకి షేర్ చేయడం జరుగుతూ ఉంది. సో దీంట్లో భాగంగానే నెక్స్ట్ మంత్ December 3న గుంటూరులో ఒక ఇంపీరియల్ మాస్టర్ సమక్షంలో 1 డే సెమినార్ అనేది జరుగుతూ ఉంది. 5th బెంగళూరులో 1 డే సెమినార్ అనేది జరుగుతూ ఉంది. అట్లనే 7th నాగపూర్లో, 9th గురుగ్రామ్లో 1 డే సెమినార్ అనేది జరుగుతూ ఉంది. దీనికి ఓవర్సీస్ నుంచి అంటే కొరియా నుంచి ఇంపీరియల్ మాస్టర్ అనేది రావడం అనేది జరుగుతూ ఉంది. సో తన సక్సెస్ సీక్రెట్స్ ఏంటి, తన లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ కూడా మనం ఆ స్టేజ్ మీద తన నుంచి వినటానికి కంపెనీ అవకాశం కల్పిస్తూ ఉంది. దాని ద్వారా మనం కూడా ఇన్స్పైర్ అయ్యి బిజినెస్ని డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇట్లా ఆల్ ఓవర్ ద వరల్డ్ కంపెనీ ఖర్చులతోటి సెమినార్స్ కండక్ట్ చేస్తూ ఉంది. సో వీటికి మనం డైరెక్ట్గా అటెండ్ అవ్వచ్చు, లేదా ఆ కంట్రీస్లో లేదా ఆ ఏరియాలో మనకు తెలిసినటువంటి ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరన్నా ఉన్నా కానీ వాళ్ళను కూడా ఆ మీటింగ్కి ప్రమోట్ చేసి బిజినెస్ని వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ సిస్టమ్ని ఉపయోగించుకొని మనకి ఎటువంటి క్వాలిఫికేషన్ లేకపోయినా మనం స్పెషల్ నాలెడ్జ్ అనేది తీసుకొని మనం డెవలప్ అవ్వడానికి వీటిని ఉపయోగించుకోవచ్చు. మనం కూడా నేర్చుకొని ఒక లీడర్గా ఎదగటానికి కూడా ఇవి మనకి ఎంతగానో ఉపయోగపడతా ఉన్నాయి. సో ఈ సిస్టమ్కి కనుక మీరు కనెక్ట్ అయ్యి ఉంటే, మీ ద్వారా వచ్చేటువంటి మెంబర్స్ని కనుక కనెక్ట్ అయ్యి ఉంచగలిగితే మీ డెవలప్మెంట్ ఎవరు ఆపలేరు. అట్లనే మీ టీం యొక్క సక్సెస్ని కూడా ఎవరు అడ్డుకోవడానికి అవకాశమే లేదు. సో ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా సక్సెస్ అవ్వడానికి ఈ సిస్టమ్ హెల్ప్ చేస్తూ ఉంది. నా డౌన్లైన్ నేను చెప్పిందే వినాలి, నేను చెప్పిందే చేయాలి అనుకుంటే అతను మీకంటే ఎప్పుడు కూడా కింద స్థాయిలోనే ఉంటాడు. బట్ అటామిక్ కంపెనీ కండక్ట్ చేసినటువంటి మనకి ఆ, అందిస్తున్నటువంటి ఈ సక్సెస్ సిస్టమ్కి గనక మనం డౌన్లైన్ని కనెక్ట్ చేస్తే మనం యాక్టివ్గా ఉన్నా లేకపోయినా, మనం ఏదన్నా పనులలో బిజీగా ఉన్నా కానీ మనం డౌన్ లైన్స్ ద్వారా బిజినెస్ అనేది డెవలప్ అవుతుంది. దాని ద్వారా మనం డెవలప్ అవడానికి కూడా అవకాశం ఉంటుంది. అందుకని ప్రతి ఒక్క మెంబర్ని కూడా ఈ సక్సెస్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని కనెక్ట్ చేయండి. లైక్ ఇప్పుడు మనం జూమ్ మీటింగ్ పెట్టుకుంటున్నాం ప్రతిరోజు మార్నింగ్ 6 o'clockకి, ఈవినింగ్ 8 o'clockకి యూట్యూబ్లో వీడియోస్ రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తూ ఉన్నాం. సో మనకి టెలిగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్ ఉంది, వాట్సాప్ బ్రాడ్కాస్ట్ ఛానల్ ఉంది, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వచ్చు, ఫేస్బుక్లో ఫాలో అవ్వచ్చు. వీటన్నిటి ద్వారా ఏమవుతుంది అని అంటే మీ మెంబర్కి మీకు ఏదైతే ఇన్ఫర్మేషన్ వస్తుందో సేమ్ ఇన్ఫర్మేషన్, సేమ్ నాలెడ్జి మీ టీం మెంబర్కి కూడా అదే టైంలో రావడం జరుగుతుంది. దాని ద్వారా వాళ్ళిద్దరి మధ్య కమ్యూనికేషన్ అనేది డెవలప్ అవుతుంది. ఒకరికొకరు అంటే ఈ మంత్ ఇప్పుడు గుంటూరులో మీటింగ్ ఉంది, నేను అదే మీటింగ్ అటెండ్ అవుతాను, టీం మెంబర్స్ కూడా అదే మీటింగ్ అటెండ్ అవుతారు. దాని ద్వారా నేను నేర్చుకుంటాను, టీం మెంబర్స్ కూడా నేర్చుకుంటారు. సో అట్లా యాజ్ ఎ టీమ్గా లేదా ఇండివిజువల్గా డెవలప్ అవడానికి ఈ సక్సెస్ సిస్టమ్ అనేది ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతా ఉంది. సో అందుకని మీ టీంలో వచ్చేటువంటి ప్రతి ఒక్క మెంబర్ని మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి అని అంటే ఈ సిస్టమ్కి కనెక్ట్ చేయటం, జూమ్ మీటింగ్కి ఎట్లా అటెండ్ అవ్వాలో నేర్పించడం, ఛానల్ అటామీలో ఉన్నటువంటి వీడియోస్ని ఎలా
చూసుకొని ఉపయోగించుకోవాలో నేర్పించడం, యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయించడం, కంపెనీ కండక్ట్ చేసేటువంటి సెమినార్స్కి వాళ్ళంతటా వాళ్ళుగా అటెండ్ అయ్యే విధంగా వాళ్ళకి అలవాటు చేయటం. సో ఆ విధంగా చేయగలిగితే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ సక్సెస్ అవ్వడానికి ఈ సిస్టమ్ చాలా బాగా హెల్ప్ చేయడం జరుగుతూ ఉంది. అయితే అటామీ అనేది నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీని తిరగరాసిందని చెప్పేసి చెప్పొచ్చు. కంప్లీట్గా బేస్డ్ ఆన్ ప్రిన్సిపల్స్ అండ్ ఎథిక్స్. ఆ విధంగా వీళ్ళు కంపెనీని స్టార్ట్ చేసి ఒక ఎథికల్ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీగా వరల్డ్ వైడ్గా చాలా తక్కువ టైంలోనే టాప్ పొజిషన్లోకి రావడం జరిగింది. ఇవాళ చూసుకుంటే టాప్ 12th ర్యాంకులో ఉంది. దాదాపు 15,000 కంపెనీలు ఉన్నాయి. ఈ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ చూస్తే 70 సంవత్సరాలకు పైగా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఇండస్ట్రీ. సో అటువంటి ఇండస్ట్రీలో లేటెస్ట్గా ఒక 10 సంవత్సరాల్లోనే గ్లోబల్ కంపెనీగా మన కంపెనీ ఈ ప్రిన్సిపల్స్ ద్వారానే వాళ్ళు అచీవ్ చేయటం జరిగింది. సో ఇక్కడ ఎవరికి కూడా ఎగ్జంప్షన్ అనేది లేదండి. ఏ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అయినా సరే ఈ ప్రిన్సిపల్స్ని గనక వైలెన్స్ చేస్తే డెఫినెట్గా వాళ్ళ ఐడిని టర్మినేట్ చేయటం జరుగుతూ ఉంది. సో ఎవరికి కూడా ఇక్కడ ఎగ్జామ్షన్ అనేది లేదు. అటువంటి ప్రిన్సిపల్స్ తోటి, అటువంటి ఎథిక్స్ తోటి కంపెనీ సక్సెస్ఫుల్గా ముందుకెళ్తా ఉంది. లీడర్స్ కోసం ఇక్కడ కంపెనీ ఎప్పుడూ కూడా రూల్స్ అనేది మార్చదు. సో వాళ్ళు ఏదైతే పెట్టుకున్నారో ప్రిన్సిపల్స్, వాటిని 100% ప్రతి ఒక్క మెంబరు, ఈవెన్ వాళ్ళు లీడర్ అయినా, ఈవెన్ ఇంపీరియల్ మాస్టర్ అయినా సరే ఫాలో అవ్వాల్సిందే. సో దాన్ని ఫాలో అవ్వని కారణంగా అమెరికాలో ఒక రాయల్ మాస్టర్ని, ముగ్గురు శరణ్ రోజ్ మాస్టర్స్ని, కొంతమంది సేల్స్ మాస్టర్ని కూడా టర్మినేట్ చేయడం జరిగింది. మన ఇండియాలో కూడా డైమండ్ మాస్టర్లు, సేల్స్ మాస్టర్లు చాలా మందిని టర్మినేట్ చేయడం జరిగింది. ఏదైతే ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో వాటిని ప్రతి ఒక్కరూ కూడా 100% ఫాలో అవ్వాలి. సో ఆ విధంగా కొన్ని ప్రిన్సిపల్స్ని బేస్ చేసుకొని ఎంటైర్ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీనే తిరగ రాసేసి అడ్వాన్స్డ్గా కంపెనీ చాలా ఫాస్ట్గా ఒక హెల్దీ డైరెక్ట్ సేల్స్ కల్చర్ని క్రియేట్ చేసుకుంటూ ముందుకెళ్తా ఉంది. సో కంపెనీ గ్రోత్ కల్చర్ కనుక చూస్తే వర్క్ టుగెదర్. సో ఇక్కడ పార్ట్నర్స్ డెవలప్మెంట్ అనేది కంపెనీ చూస్తుంది. కస్టమర్ సక్సెస్ని వీళ్ళు దృష్టిలో పెట్టుకుని వర్క్ చేస్తూ ఉన్నారు. యాజ్ వెల్ యాజ్ కంపెనీ కూడా డెవలప్ అవుతా ఉంది. యాజ్ ఎ టీమ్గా కంపెనీ, ప్రొడక్ట్ సప్లై చేసేటువంటి పార్ట్నర్సు, ప్రొడక్ట్ యూజ్ చేసేటువంటి కన్జ్యూమర్స్ ఆర్ మెంబర్స్. సో అందరి డెవలప్మెంట్ని కూడా దృష్టిలో ఉంచుకొని ఫౌండింగ్ ప్రిన్సిపల్స్ బీయింగ్, స్పీడు, బ్యాలెన్సు అని చెప్పేసి మనకి అందిస్తూ ఉన్నారు. 100 ఇయర్స్కి తగ్గట్లుగా ఆ ప్రిన్సిపల్స్ని ఏర్పాటు చేసి కంపెనీ 100 ఇయర్స్ స్టాండర్డ్గా, ఈవెన్ మన చైర్మన్ గారు ఉన్నా లేకపోయినా ఈ కంపెనీ అదే విధంగా రన్ అయ్యే విధంగా అటువంటి ఒక కల్చర్ని ఇక్కడ క్రియేట్ చేసి ప్రతి ఒక్కరి డెవలప్మెంట్ కూడా వీళ్ళు కోరుకోవడం జరుగుతూ ఉంది. సో దీనికి ఎగ్జాంపుల్ చూస్తే వన్ ఆఫ్ అవర్ పార్ట్నర్, ప్రొడక్టు సప్లై చేసేటువంటి ఒక పార్ట్నరు వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ఫైర్ యాక్సిడెంట్ అయ్యి కంపెనీ అంతా కూడా కాలిపోయి కంప్లీట్గా ఆయన జీరో అయిపోవటం జరిగింది. సో అటువంటి వాళ్ళకి ఎటువంటి ఇంట్రెస్ట్ లేకుండా కంపెనీ ఇన్వెస్ట్మెంట్ అనేది సపోర్ట్ చేసి వాళ్ళ ద్వారా మళ్ళీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ తోటి కంపెనీని మళ్ళీ ఏర్పాటు చేయించి ఆ విధంగా వాళ్ళకి హెల్ప్ చేయటం జరిగింది. దాని కారణంగా వాళ్ళు మనకి ఎటువంటి బెనిఫిట్ ఇచ్చారు అని అంటే అడిషనల్గా 30% క్వాంటిటీని సేమ్ ప్రైస్లో వాళ్ళు మనకి ఇవ్వడం జరుగుతూ ఉంది. దీని ద్వారా బెనిఫిట్ ఎవరికి వచ్చింది అని అంటే మెంబర్స్కి వచ్చింది. ఎవరైతే మన కన్జ్యూమర్స్, మెంబర్స్ ఉన్నారో వాళ్ళకి బెనిఫిట్ వచ్చింది. 30% ఎక్స్ట్రా క్వాంటిటీ ప్రొడక్ట్ అనేది మనకు వస్తూ ఉంది. సో కంపెనీ వాళ్ళకి ఫైనాన్షియల్గా కావాల్సిన సపోర్ట్ చేసింది, వాళ్ళు మళ్ళీ స్టాండ్ అవ్వడానికి హెల్ప్ చేసింది. సో దీని ద్వారా వాళ్ళు హెల్ప్ అయ్యి వాళ్ళు నిలబడగలిగారు. దాని ద్వారా కంపెనీకి వాళ్ళ నుంచి ఇంకా క్వాలిటీ ప్రొడక్ట్ అనేది రావడం జరుగుతూ ఉంది. ఎక్కువ క్వాంటిటీ ఉన్నటువంటి ప్రొడక్ట్ రావడం ద్వారా పార్ట్నర్స్, మన మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా బెనిఫిట్ వచ్చింది. సో అట్లా వర్క్ టుగెదర్, కలిసికట్టుగా పనిచేయటం అనేది జరుగుతూ ఉంది. సో మనము కూడా యాజ్ ఎ టీమ్గా అప్లైను, డౌన్లైను, కస్టమర్స్ అందరూ కూడా కలిసికట్టుగా గనక మనం ఉండగలిగితే, ఆ విధంగా వర్క్ చేసుకోగలిగితే అందరూ కూడా సక్సెస్ అవ్వడానికి ఇక్కడ అవకాశం ఉంటుంది. సో అయితే కంపెనీ ఈ విధంగా హై క్వాలిటీ ప్రొడక్ట్స్ని మనకు అందిస్తూ ఉంది. మెంబర్స్ డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తూ ఉంది, పార్ట్నర్స్ గురించి ఆలోచిస్తూ ఉంది, కంపెనీ కూడా గ్రో అవుతూ ఉంది. ఈ ప్రాసెస్లో సొసైటీ గురించి కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది.
దాన్ని సిఎస్ఆర్ యాక్టివిటీ అంటారు. కల్చర్ ఆఫ్ షేరింగ్. ఏదైతే మనకు వస్తుందో మనకు వచ్చే దాంట్లో కొంత తిరిగి సొసైటీ కోసం ఖర్చు పెట్టడం. ఆ విధంగా ఎన్నో యాక్టివిటీస్ చేస్తూ ఉందండి. కొరియాలో ఉన్నటువంటి టాప్ 100 కంపెనీస్ని కంపేర్ చేస్తే వీళ్ళు చేస్తున్నటువంటి టర్నోవర్లో 2%ని సిఎస్ఆర్ కింద వీళ్ళు యూజ్ చేయడం జరుగుతూ ఉంది. దట్ ఈస్ ద హైయెస్ట్ పర్సంటేజ్ ఇన్ కొరియా, ఐ థింక్ ఎంటైర్ ద వరల్డ్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఆ విధంగా అందులో కూడా మన కంపెనీ ముందుంది. సో ఎందుకు అని అంటే ఈయన ఉద్దేశం డబ్బు సంపాదించడం కాదు. సో కస్టమర్స్ డెవలప్ అవ్వాలి. సో దీని ద్వారా చాలామంది కూడా బెనిఫిట్ పొందాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక సర్వీస్ మోటో తోటి ఆయన రావడం జరిగింది. కాబట్టి ఆ విధంగా రెగ్యులర్గా అన్ని బ్రాంచెస్ నుంచి కూడా సపోర్ట్ తీసుకుంటూ ఈ విధంగా షేరింగ్ అనేది చేయడం జరుగుతూ ఉంది. దీన్ని బేస్ చేసుకొని ఇండియాలో ప్రొడక్ట్ లాంచ్ చేయక ముందే బెంగళూరులో ఒక స్కూల్ని కంపెనీ రన్ చేయడానికి టేక్ ఓవర్ చేయడం జరిగింది. అట్లానే నాగాలాండ్లో కూడా ఒక స్కూల్ని టేక్ ఓవర్ చేయడం జరిగింది. దానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఆ పిల్లలకి సంబంధించి ఎవ్రీథింగ్ కూడా కంపెనీనే టేక్ కేర్ చేస్తూ ఉంది. దీనికి సంబంధించినటువంటి అమౌంట్ పర్సనల్గా మన చైర్మన్ హ్యాంగిల్ పార్క్ గారి పర్సనల్ అకౌంట్ నుంచి వాళ్ళకి ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. 2 స్కూల్స్కి కూడా పర్ మంత్ 83 lakhs వరకు కూడా పంపించడం జరుగుతూ ఉంది. సో ఆ విధంగా వరల్డ్ వైడ్గా ఎన్నో యాక్టివిటీస్ చేస్తూ ఉన్నారు. రీసెంట్గా చూస్తే కంబోడియాలో ఒక హాస్పిటల్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళకి మెడికల్ వ్యాన్స్ కూడా ఇవ్వటం జరిగింది. సో కంబోడియా అనేది చాలా పేద దేశం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో అక్కడ ఆ విధంగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సో అట్లా ఎంటైర్ ద గ్లోబ్ మనకి సర్వీసెస్ అనేది వర్క్ చేస్తూ ఉన్నారు. అంటే అక్కడ అటామీ ఉందా లేదా అనేది కాదు, అక్కడ ఉన్నటువంటి ఆ ఏరియాలో ఉన్నటువంటి మెంబర్స్కి కొంత సపోర్ట్ అవసరం ఉంది అని అంటే కంపెనీలో మన కంపెనీ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో అన్ని బ్రాంచెస్ కూడా కలిపి ఫండ్ కలెక్ట్ చేసి అక్కడ ఉన్నటువంటి మెంబర్స్కి ఆ సపోర్ట్ అనేది చేయటం జరుగుతూ ఉంది. సో ఇటువంటి యాక్టివిటీస్ ఎన్నో కూడా జరుగుతూ ఉన్నాయి. దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి హెడ్ ఎవరంటే మన చైర్మన్ గారి మిసెస్ వీటన్నిటిని కూడా దగ్గరుండి ఆర్గనైజ్ చేస్తూ ఉంటారండి. సో ఆ విధంగా సోషల్ కాంట్రిబ్యూషన్ కూడా కంపెనీ చేస్తూ ఉంది. సో వీటన్నిటి కారణంగా కంపెనీ ఏమైందంటే జస్ట్ ఒక 10 yearsలోనే వరల్డ్లోనే లీడింగ్ కంపెనీగా డబ్ల్యూఎఫ్డిఎస్ఏ, వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ ద్వారా వీళ్ళు మంచి రికగ్నైజేషన్ అనేది తీసుకోవడం జరిగింది. సో దాని ద్వారా కంపెనీ గ్లోబల్ కంపెనీగా ఒక 2019లో రికగ్నైజేషన్ తీసుకుంటూ అట్లనే మన చైర్మన్ హ్యాంగిల్ పార్క్ గారిని ఆ, వాళ్ళ ఫెడరేషన్లో సిఇఓ కౌన్సిల్ మెంబర్గా కూడా అతనికి అవకాశం ఇవ్వడం జరిగింది. సో కొరియాలో డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ చాలా కంపెనీస్ ఉన్నాయి. బట్ ఏ కంపెనీకి కూడా ఇటువంటి గౌరవం అనేది దక్కలేదు. ఏ కంపెనీ ఓనర్కి కూడా ఇటువంటి పొజిషన్ అనేది వాళ్ళు ఇవ్వలేదు. బట్ అటువంటి పొజిషన్ అచీవ్ చేసినటువంటి ఫస్ట్ కంపెనీ, వన్ అండ్ ఓన్లీ కంపెనీ అటామీ. సో కొరియాలో అమెరికా తర్వాత డైరెక్ట్ సెల్లింగ్ హైయెస్ట్గా ఉండేది సౌత్ కొరియాలోనే. సో అక్కడ రీసెంట్గా స్టార్ట్ అయినటువంటి అటామీ మన చైర్మన్ గారికే అవకాశం దక్కింది. అంత ముందున్నటువంటి 50 సంవత్సరాలకు పైగా ఉన్నటువంటి ఏ కంపెనీస్కి కూడా అటువంటి అవకాశం రాలేదు. సో అటువంటి ప్రిన్సిపల్స్ని, అటువంటి క్వాలిటీని, అటువంటి ఫౌండేషన్ని వీళ్ళు ఏర్పాటు చేయగలిగారు కాబట్టే ఆ స్థాయికి అంత తక్కువ టైంలో అటువంటి హానరబుల్ అచీవ్మెంట్ని కంపెనీ తీసుకోవడం జరుగుతూ ఉంది. సో అయితే మన కంపెనీ మోటో ప్రతిరోజు కూడా మనం మీటింగ్ క్లోజింగ్ టైంలో చూస్తూనే ఉన్నాం. చెరిష్ ద స్పిరిట్, క్రియేట్ ద విజన్, ఫాలో ద ఫెయిత్, సర్వ్ ఇన్ హ్యూమిలిటీ. సో దీని మీనింగ్ కనుక అర్థం చేసుకుంటే సో దీని యొక్క కంపెనీ యొక్క గొప్పతనం ఏంటనేది అర్థమవుతుంది. సో దీన్ని కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు మోటోగా పెట్టుకొని దీన్ని ఇప్పటికీ కూడా 100% ఫాలో అవటం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్క మెంబర్కి కూడా దీన్ని అలవాటు చేయటం జరుగుతూ ఉంది. సో దీని ఉద్దేశం ఏంటి అని అంటే ప్రతి ఒక్కరిని కూడా మనం ఎంకరేజ్ చేయాలి. ఎవరైనా సరే అంటే వాళ్ళకి క్వాలిఫికేషన్ తోటి సంబంధం లేకుండా ఎటువంటి వ్యక్తి అయినా సరే సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. దానికి అటామీ హెల్ప్ చేస్తూ ఉంది. సో ఆ విధంగా మనం ప్రతి ఒక్కరిని కూడా ఇన్స్పైర్ చేసుకుంటూ ప్రతి ఒక్కరిలో కూడా ఒక విజన్ని మనం క్రియేట్ చేసి నమ్మకంతో వాళ్ళందరినీ కూడా దగ్గరుండి డెవలప్ చేయటానికి, డెవలప్ అయిన తర్వాత
మన చుట్టూ ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ సర్వీస్ చేయడానికి, సొసైటీకి హెల్ప్ అవ్వడానికి హ్యూమిలిటీని కూడా ఫాలో అవటం జరుగుతూ ఉంది. సో ఇటువంటి మోటో తోటి ప్రతి ఒక్కరిని కూడా ఇన్స్పైర్ చేసుకుంటూ కంపెనీ ఖర్చులతోటి సక్సెస్ సెమినార్స్ కండక్ట్ చేస్తూ ఉంది. సో వీటిని ఉపయోగించుకోవడం ద్వారా మీరు ఎవరినైతే మోటివేట్ చేయలేకపోతున్నారో, ఎవరినైతే కన్విన్స్ చేయలేకపోతున్నారో, ఎవరినైతే అట్రాక్ట్ చేయలేకపోతున్నారో, అటువంటి వాళ్ళని మీరు సెమినార్లో కనుక తీసుకొచ్చి కూర్చోబెట్టగలిగితే ఆటోమేటిక్గా వాళ్ళే మంచి డెసిషన్ తీసుకొని మీతో పాటు కలిసి బిజినెస్ చేయడానికి అవకాశం ఉంటుంది. దట్ ఈస్ ద ఓన్లీ షార్ట్ కట్. సక్సెస్కి ఇక్కడ ఉన్నటువంటి సీక్రెట్ ఏంటి, షార్ట్ కట్ ఏంటి అని అంటే, కంపెనీ సెమినార్స్ ఏదైతే ఉందో వాటన్నిటినీ కూడా కంపల్సరీగా మనం అటెండ్ అవ్వటం, మనతో పాటు కొంతమందిని గెస్ట్లని తీసుకెళ్ళి ఆ ఫంక్షన్లో కూర్చోబెట్టడం. సో అప్పుడు ఆటోమేటిక్గా కంపెనీనే, ఆ ఫంక్షనే వాళ్ళల్లో డెసిషన్ చేంజ్ చేయడానికి, ఒక మంచి డెసిషన్ తీసుకొని మనతో పాటు కలిసి వర్క్ చేయడానికి అవకాశం కల్పిస్తూ ఉన్నారు. సో అటువంటి మోటో తోటి కంపెనీ చాలా ఫాస్ట్గా ఈ స్థాయికి రావటం జరిగింది. సో దిస్ ఈజ్ ద కంపెనీ ఇంట్రడక్షన్. సో ఫౌండేషన్ అనేది ఇంపార్టెంట్ అండి. ఇవాళ మీరు యూట్యూబ్ కానీ లేదా న్యూస్ ఛానల్స్ కానీ ఓపెన్ చేసి చూస్తే ఎన్నో కంపెనీస్ స్టార్ట్ అవుతా ఉన్నాయి. కొంతమంది వాటి ద్వారా లాస్ పోతా ఉన్నారు, క్లోజ్ అవుతా ఉన్నాయి. బట్ అటామిక్ కంపెనీ ఇయర్ బై ఇయర్ చూస్తే గ్రో అవుతా ఉంది, ఇంకా నమ్మకాన్ని పెంచుతూ ఉంది. ఉన్న మెంబర్స్లో ఇంకా ఎక్కువ నమ్మకాన్ని పెంచుతూ ఉంది. కొత్త వాళ్ళల్లో ఆ నమ్మకంతో కొత్త వాళ్ళని కూడా ఈజీగా ఇందులోకి ఇన్వైట్ చేయడానికి అవకాశం ఉంది. సో ఆ, కంపెనీ ప్రొఫైల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరు స్టార్ట్ చేశారు, ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎందుకు స్టార్ట్ చేశారు, ఇదంతా కూడా చాలా ఇంపార్టెంట్. ఇవాళ చాలా కంపెనీస్ వస్తూ ఉన్నాయి, పోతా ఉన్నాయి. ఎక్కడ స్టార్ట్ అయిందో తెలియదు, దానికి ఒక ఆఫీస్ ఉందో లేదో తెలియదు, కస్టమర్ కేర్ ఉండదు, రెస్పాన్సిబుల్ పర్సన్ ఉండరు. ఇలా ఎన్నో కంపెనీస్ ఇవాళ స్టార్ట్ చేయటం, విత్ ఇన్ మంత్స్ లేదా ఇయర్స్లో బోర్డులు తిప్పేయటం జరుగుతూ ఉంది. బట్ అటామీ ఎక్కడికక్కడ ప్రమోట్ చేసుకుంటూ, ఓపెన్గా డిస్ప్లే చేసుకుంటూ కంపెనీ చాలా ఫాస్ట్గా గ్రో అవుతా ఉంది. సో మంచి ప్రొఫైల్ ఉన్నటువంటి కంపెనీని మనం చూస్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనం సక్సెస్ అవుతాం. సో ఇప్పుడు నలుగురు మంచి వాళ్ళతో తిరిగితే మనం ఏమవుతాం? ఆటోమేటిక్గా మంచి వాళ్ళమే అవుతాం. నలుగురు దొంగలతో తిరిగితే మనం కూడా దొంగనే అవుతాం. సో ఇక్కడ మనం చూస్ చేసుకునేటువంటి కంపెనీ, చాలా కంపెనీస్ ఉన్నాయి. మేబీ వేరే కంపెనీలో తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు కూడా రావచ్చు. బట్ వాల్యూ, మన వాల్యూ ఏమవుతుంది అక్కడ? సో అట్లా నేను చాలా మందిని ఈ 3.5 ఇయర్స్లో కూడా చాలా మందిని గమనించానండి. ఈ 3.5 ఇయర్స్లో ఒక్కొక్కరు 10 కంపెనీలు, 15 కంపెనీలు మారిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళంతట వాళ్ళుగా కంపెనీలు స్టార్ట్ చేసి మోసపోయి లాస్ పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇవన్నీ కాకుండా మనం ఎదగాలి, మన వాల్యూ పెరగాలి, మనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే మనం సెలెక్ట్ చేసుకునేటువంటి కంపెనీ కూడా అటువంటి వాల్యూ ఉండాలి, ఆ బ్రాండ్ వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉండాలి. సో దానికి బెస్ట్ అండ్ సింపుల్ సూపర్ కంపెనీ అటామీ అని చెప్పొచ్చు. దీన్ని గనక మీరు చూస్ చేసుకొని కరెక్ట్గా గనక ఈ ప్రొఫైల్ని అర్థం చేసుకోగలిగారంటే లైఫ్లో ఇంకొక కంపెనీని మీరు తిరిగి చూడరు, వేరే ఆపర్చునిటీ జోలికి వెళ్ళరు. సో అంత ఇన్కమ్ మనం ఇక్కడ తీసుకోవచ్చు. అటువంటి కంపెనీ మనకి ఇక్కడ అవకాశం ఇవ్వటం జరుగుతూ ఉంది. సౌత్ కొరియా అంటేనే ట్రస్టెడ్ కంట్రీ అండి. ఎంటైర్ ద వరల్డ్ మీరు చూసుకోండి. సో అక్కడ మోసపోవటాలు, మోసం చేయటాలు ఇటువంటివి ఏమీ ఉండవు. సో ట్రస్టెడ్ కంట్రీ అని చెప్పేసి అంటారు సౌత్ కొరియా. మళ్ళీ నార్త్ కొరియా ఈజ్ డిఫరెంట్. సౌత్ కొరియా ఆ విధంగా ఎథికల్గా డెవలప్ అవుతా ఉంది. ఎంటైర్ ద వరల్డ్ చాలా మందికి కూడా వాళ్ళు హెల్ప్ చేయడం జరుగుతోంది టెక్నాలజీ పరంగా. సో అటువంటి కంట్రీ నుంచి వచ్చినటువంటి ద బెస్ట్ కంపెనీ అటామీ. దీన్ని చూస్ చేసుకున్నందుకు ఉన్నటువంటి మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తా ఉన్నా. సో కొత్త వాళ్ళు ఎవరైతే డెసిషన్ తీసుకోవడానికి కన్ఫ్యూజన్లో ఉన్నారో, సో దీని గురించి ఇంకా పూర్తిగా తెలుసుకోండి. 1 or 2 సక్సెస్ సెమినార్స్ అటెండ్ అవ్వండి. మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవద్దు, ప్రోడక్ట్ కొనొద్దు, సెమినార్స్ వచ్చి అటెండ్ అవ్వండి. ఆటోమేటిక్గా మీకే తెలిసిపోతుంది. సో కంపెనీ ఏంటి, వాళ్ళ ప్రిన్సిపల్స్ ఏంటి, ఎటువంటి వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు, ఏ విధంగా డెవలప్ అవుతున్నారు. థ్యాంక్ యూ ఆల్ ద లీడర్స్. సో ఇన్ఫర్మేషన్ అంతా కూడా రికార్డ్ చేసి ప్రతిరోజు కూడా మనం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉన్నామండి. వాసు కామెడీ అని ఉంటుంది. సో ఈ బిజినెస్ ప్లాన్ కావాలనుకుంటే నిన్న జరిగినటువంటి మీటింగు, నిన్న అప్లోడ్ చేసినటువంటి వీడియో చూడొచ్చు. 1 hour 16 minutes వీడియో ఉంటుంది. కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు నేను చేసినటువంటి వీడియోస్లో హైయెస్ట్ వ్యూస్ వచ్చినటువంటి వీడియో నిన్న చేసినటువంటి వీడియో.
సో దాన్ని చూసి తెలుసుకోవచ్చు. మీరు కూడా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే దాన్ని పూర్తిగా అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ మీకు రిఫరెన్స్ ఐడి కావాలనుకుంటే నాకు కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్. హ్యావ్ ఎ గ్రేట్ డే.